ఫిదా టీజర్ చూశాక ఇంట్రెస్టింగ్గా ఉంది అనిపించింది. ట్రైలర్ చూశాక సినిమా బాగుంటుందేమో అనిపించింది. సినిమా రిలీజ్కి ముందు రిలీజ్ చేసిన ట్రైలర్ చూశాక సినిమా పైన ఎక్స్పెక్టేషన్సే పెంచేశాయి. మరి ఫిదా ఆడియన్స్ని ఫిదా చేసిందా? అసలు ఈ సినిమా ఎలా ఉంది చెప్పేస్తా. హాయ్, దిస్ ఇస్ కాజల్ అండ్ వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ మూవీ రివ్యూ. ఫిదా మూవీకి ఫుల్ ఫిదా అయిపోయేలా చేసింది సాయి పల్లవి. ఒక మలయాళీ అయ్యుండి తెలుగు, దట్టు తెలంగాణ స్లాంగ్లో చకచక మాస్ డైలాగ్స్ చెప్తూ ఉంటే చూడముచ్చటగా అనిపించింది. బబ్లీ చిర్పి భానుమతి క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సరిపోయింది. న్యాచురల్ లుక్స్తో మేకప్ లేకుండా తన ఆసమ్ డాన్స్ మూవ్స్తో అల్లరి చేసి అలరించేసింది. తన కామెడీ డైలాగ్స్తో నవ్వించింది. ఎమోషనల్ సీన్స్లో ఏడిపించేసింది. వరుణ్తో ప్రేమలో పడిపోయి వరుణ్కి ఫిదా అయిపోయి తన మీద మనం ఫిదా అయిపోయేలా చేసింది. అసలు ఈ సినిమాలో పీక్స్ పర్ఫార్మెన్స్ అంటే సాయి పల్లవిదే. అసలు భానుమతి లాంటి క్యారెక్టర్ని క్రియేట్ చేసిన శేఖర్ కమలాకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇంకా వరుణ్ తేజ్ ఒక యాక్టర్గా చాలా డెవలప్ అయ్యాడు అనిపించింది ఫిదా సినిమాలో. ఎమోషనల్ పర్ఫార్మెన్సెస్, ఎమోషనల్ సీన్స్ అండ్ ఎమోషనల్ డైలాగ్స్తో సూపర్బ్గా ఇంప్రెస్ చేశాడు. అండ్ ఈ సినిమాతో వర్స్టైల్ యాక్టర్ జర్నీ స్టార్ట్ చేశాడేమో అనిపించింది. ఇంకా వరుణ్ తేజ్ ఇలాంటి క్యారెక్టర్స్ ఇలాంటి సినిమాలు చేస్తే బాగుంటుంది అని కూడా అనిపించింది. ఇప్పటి వరకు చేసిన సినిమాలతో సంబంధం లేకుండా ఒక డిఫరెంట్ వరుణ్ తేజ్ కనిపించాడు వరుణ్ క్యారెక్టర్లో. వరుణ్ తేజ్ తన అద్భుతమైన పర్ఫార్మెన్స్తో అందరినీ సర్ప్రైజ్ చేశాడు. ఇంకా వరుణ్కి అన్నయ్యగా యాక్ట్ చేసిన రాజా, ఫ్రెండ్గా యాక్ట్ చేసిన సత్యం రాజేష్, ఇంకా సాయి చంద్, ఇంకా ఈ సినిమాలో కనిపించిన ప్రతి ఆర్టిస్ట్ వాళ్ళ న్యాచురల్ పర్ఫార్మెన్సెస్తో అలరించారు. ఫిదా సినిమాకి మరో హైలైట్ మ్యూజిక్ అనే చెప్పాలి. సాంగ్స్ అన్నీ కూడా సిచ్యువేషన్కి తగ్గట్టు ఉన్నాయి అండ్ ట్యూన్స్ కూడా అన్నీ చాలా బాగున్నాయి. సో ఇంత మంచి మ్యూజిక్ని క్రియేట్ చేసిన శక్తికాంత్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. పర్ఫార్మెన్సెస్ని హైలైట్ చేసే విధంగా, అలాగే సీన్లోని మూడ్ని ఎలివేట్ చేసే విధంగా జేబీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఇచ్చారు. తెలంగాణలో కూడా పచ్చదనం ఉంది అని ప్రూవ్ చేసి మంచి మంచి లొకేషన్స్ని సూపర్బ్గా క్యాప్చర్ చేసిన విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్, దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ టెక్నికల్గా కూడా సూపర్బ్గా ఉన్నాయి. ఫైనల్లీ శేఖర్ కమల ఇస్ బ్యాక్ విత్ అ బిగ్ హిట్ అని అనిపించుకున్నారు ఈ సినిమాతో. మరి ఫిదా సినిమాలో ఆయనే డైలాగ్, స్టోరీ, స్క్రీన్ ప్లేతో పాటు డైరెక్షన్ అద్భుతంగా చేశారు. ఈ సినిమాలో వావ్ అనిపించుకున్నారు శేఖర్ కమల. స్టోరీ చాలా రొటీనే అయినప్పటికీ ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ బాగా నవ్వు తెప్పించాయి. కొన్ని ఆ తెలంగాణ స్లాంగ్ వల్ల స్మైల్ తెప్పించాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా చాలా ఫన్ ఫీల్డ్గా ఉండింది. ఎస్పెషలీ భానుమతి వరుణ్కి ఫిదా అయిపోయిన సీన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం పాకులాడకుండా రియల్ లైఫ్లో ఇద్దరు లవ్వర్స్ మధ్య ఉండే ఆ లవ్ హేట్ రిలేషన్షిప్ని, అలాగే వాళ్ళ మధ్య ఉండే ఆ ఈగో ప్రాబ్లమ్స్ని ఒక ఎమోషనల్ టచ్తో సూపర్బ్గా చూపించారు శేఖర్ కమల. అండ్ సాయి పల్లవి హ్యాస్ కంప్లీట్లీ స్టోలెన్ ద షో. ఈ సినిమా ఏది ఏమైనా ఎలా ఉన్నా థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మాత్రం ఒక మంచి సినిమా చూశాను అన్న ఫీల్ని తెప్పించింది. కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ 3 స్టార్స్. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు అనేది కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్ ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్, నా పేరు పూరి జగన్నాథ్. ఎక్స్క్లూజివ్ వీడియోస్ ఇండియా గ్లిట్స్ యూట్యూబ్ ఛానల్లో చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐజీ తెలుగు.